మాజీ పార్లమెంటు సభ్యులు రంగయ్య గారు కళ్యాణదుర్గం సమన్వయకర్త పాదయాత్ర చేస్తూ ఉన్నారు. ఇప్పటికీ 100 కిలోమీటర్లు పూర్తి అయినాయి. కూటమి నాయకులు అట్లాగే ప్రస్తుతం తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు ఎకసెక్కాలు చేశారు. మేము తెచ్చేస్తూ ఉన్నాం, మీరు నడుస్తూ ఉన్నారు ఇక రాజకీయాల కోసమే. నేను చెప్పదలుచుకున్నది ఒకటే, కేవలం రాజకీయాల కోసం మాత్రమే మీ కూటమి ఏర్పడింది. కేవలం అధికారం కోసం మాత్రమే మీరు కలిసిన వాళ్ళకి మీకు అంతకంటే గొప్ప ఆలోచనలు ఏమీ రావు. కానీ అనంతపురం జిల్లా ప్రజల కష్టాలని దగ్గర నుంచి చూసిన ఒక పెద్ద ఆఫీసర్గా రంగయ్య గారు ఆ స్పందనని మనం గమనించాల్సిన అవసరం. అనేక మంది ఉన్నారు కదా ఇక్కడ. అదే ఈ శాసనసభ్యులు నడిస్తే ఎవరొద్దన్నాం, మనం కూడా దండ వేసి ఉండేవాళ్ళం. ఢిల్లీకి పోలేరు, ఢిల్లీలో మాట్లాడలేరు, చంద్రబాబు నాయుడుతో కూర్చొని అసలు అడగలేరు. ఊరకనే మన మీద పడి ఏడ్చే, ప్రజా జనాల మీద పడి ఏడ్చే కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నాం. ఇప్పటికైనా మునిగిపోయింది లేదు. మీ మాటలన్నీ జస్ట్ నీటి మూటలుగా తేలిపోతూ ఉన్నాయి. ఎటువంటి స్పందన లేదు. రెండోసారి అప్లై చేసుకుంటాల్సి వస్తుందేమో ఒక ఆలోచన కూడా ఈ మధ్యకాలంలో కొనసాగుతూ ఉంది. రెండోసారి మేము కొత్తగా అప్లికేషన్ పెట్టుకోవాల్సి వస్తే మీ గొప్పతనం దీంట్లో ఏముంది? మీరు ఏమైనా అప్లికేషన్ కొనుక్కొని తెచ్చి మాకు ఇస్తారా? మేము ఆత్మ తెచ్చుకోగలమనే విషయాన్ని తెలియజేస్తాము. అట్లాగే ఇదే ఒక ఆర్డిటి సంస్థ పరిరక్షణే కాదు, కరువు ప్రాంతం యొక్క పరిరక్షణ కూడా దాంట్లో ముడిపడి ఉంది. దళితుల, ఆదివాసీల, అన్ని కులాల్లోని పేదల యొక్క జీవించే హక్కును కూడా ఈ పాదయాత్ర దాన్ని కన్ఫర్మ్ చేస్తూ ఉంది. వాళ్ళు ఆరోగ్యంగా ఉండే హక్కును, వాళ్ళు చదువుకునే హక్కును, వాళ్ళు బ్రతికే హక్కును కూడా రంగయ్య గారి నాయకత్వాన్ని సాగుతున్న ఈ పాదయాత్ర స్పష్టీకరిస్తూ ఉందని నేను చెప్పదలుచుకున్నాను. ఆఖరికి రంగయ్య గారిని కోరుతా ఉన్నాను, ఇంతటితో మీరు ఆపడం ఎందుకు? అసలు ఈరోజు ప్రజా సంక్షేమాన్ని మర్చిపోయి, ప్రజలకు ఇచ్చిన మాటల్ని మర్చిపోయి, అనంతపురం జిల్లా రైతును మర్చిపోయి పరిపాలన సాగిస్తున్నామని గొప్పలు చెప్పుకునే ఈనాటి ప్రభుత్వ వైఖరిని ఖండిస్తూ దీన్ని కలుపుకున్నారు. ఈ రోజున ఆర్డిటి సంస్థకి నిజంగా ముఖ్యమంత్రి గారికి తీసుకొని రావాలి. జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు ఎప్పుడు ఆగలేదు, రంగయ్య గారు ఎంపీగా ఉన్నప్పుడు ఎప్పుడు ఆగలేదు. ఇప్పుడు ఆగుతూ ఉందంటే మీకు తెలియకుండా ఆగిందా, ఆగుతుందా, లేకపోతే ఏమవుతుందా అన్న విషయం మీరు చెప్పాల్సిన బాధ్యత మీపైనే ఉంది. కూటమి నాయకులారా, ఏదో ఒక రోడ్డుకు అడ్డం వచ్చి పాకెట్లు తెచ్చుకొని వచ్చి కూర్చుంటే సాధ్యం కాదు. ఇది ప్రజల యొక్క ఆలోచన, ప్రజల కోసం జరిగే పోరాటాన్ని ఎవరు వ్యక్తులుగా ఆపడం సాధ్యం కాదు. ఆ నిమిషానికి ఏదైనా కొద్దిగా మీకున్న పరివారంతోనూ బలంతోనూ గొప్పగా కనిపించే ప్రయత్నం చేయొచ్చేమో, కానీ వాస్తవానికి ఈ రోజున అనంతపురం జిల్లాలో గొప్పగా కార్యక్రమాన్ని చేస్తున్న ఒక నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది రంగయ్య గారైన సంగతి సుస్పష్టం. దీంట్లో అనుమానం ఏమాత్రం లేదు. మిగతా అందరూ మాట్లాడతారు. వేలాది మంది ఆర్డిటి నుంచి లాభపడి ఉన్నారు, లేదంటే వాళ్ళ దగ్గర నుంచి సహాయాన్ని పొంది ఉన్నారు. వాళ్ళ యొక్క మంచి మాట కావచ్చు, ఏదైనా కావచ్చు, అనేక ఏమైనా ఎన్ని డిఫరెన్సెస్ ఉండొచ్చు కాక, కాకపోతే వాళ్ళు చేసిన సేవని వాళ్ళ అన్ని ఫెడరల్ గారు, అంటే పెద్ద ఫెడరల్ గారు సాగించిన ఒక త్యాగ నిరతిని మనం ఎవరు కూడా కాదని లేని పరిస్థితి. మాంచో ఫెడరల్ గారికి కూడా మేము తెలియజేస్తున్నాం, మేము ఉన్నాం. మా రంగయ్య లాంటి వాళ్ళు చాలామంది మీ మీద ప్రేమగా, మీ మీద గౌరవంగా, అట్లాగే బాధ్యతగా కూడా ఉన్న పరిస్థితి ఇక్కడ ఉంది. కాబట్టి మీరు మీ ప్రయత్నాలు మీరు చేయండి. రంగయ్య గారి లాంటి నాయకత్వం జరిగే పోరాటాలు మీ యొక్క ప్రయత్నాలకు బలాన్ని చేకూరుస్తాయి. ఇది 100 కిలోమీటర్లే అనిపించవచ్చు, అవసరమైతే ఆఖరికి అనంతపురం దాకా కూడా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. నిజంగానే స్పందన లేని రోజున చెప్పారు కదా వారానికి తెస్తామని, ఇప్పుడు వారమైనట్లుంది, దాదాపు వారం అయిపోయాయి. ఇంకొక రోజు ఉంది. రేపటికి ఏమైనా అద్భుతాలు చేస్తారేమో చూడాలి. ఇలా అద్భుత అని ఏమైనా ప్రకటిస్తారేమో, ప్రకటిస్తే మంచిదే. మనం ముందే చెప్పాం, రంగయ్య గారు చాలా గొప్పగా చెప్పారు. ఎప్పుడైతే ఉత్తర్వు వస్తుందో నేను అక్కడ దగ్గరలో ఫెడరల్ గారి విగ్రహానికి నేనైతే సవరించాను, ఫెడరల్ గారి ఫోటోకి దండేసి విరమించుకుంటామనే విషయాన్ని ఆలోచించాను. ఈ రోజుకి అదే మాట. రేపు సాయంత్రం లోపల మీరు తీసుకురాకలేకపోతే మీరు ఇంకా దాన్ని ఏమంటారో దాన్ని వదిలిపెట్టి, దానికి ఆ పదం వాడడం బాగుండదు కానీ వదిలిపెట్టి రంగయ్య గారితో కలిసి అడుగు వేయండి. కాబట్టి మీరే ఒక అడుగు ముందు నడవండి, మాకే అభ్యంతరం లేదు. ఆర్డిటి కాపాడబడ్డం, తద్వారా పేద అనంతపురం జిల్లా, ముఖ్యంగా కళ్యాణదుర్గం ప్రాంతంలో ప్రజలు ధైర్యంగా, ఆరోగ్యపరంగా, విద్యాపరంగా, ఆర్థిక పరంగా ధైర్యంగా ఉండే కార్యక్రమాన్ని కొనసాగించమని వాళ్ళు నేను కోరుకుంటా ఉన్నాను. మాటలొద్దు, ఎక్కసెక్కాలొద్దు, దయచేసి ఎక్కసెక్కాలొద్దు. ఆఖరి అబ్బాయి ఎలక్షన్లు ఏమన్నా బై ఎలక్షన్లు పోతున్నారు నాకు అసలు దాన్ని ఏమంటారు, అర్లీ ఎలక్షన్లు పోతున్నారు నాకు తెలియదు. కానీ మేమైతే ఈ పూట శాసనసభ్యుడు ఈ మొత్తం టర్మ్ అంతా ఉండి అన్ని రోడ్లు ఏ రోడ్డు కూడా బాగలేదు.
అన్ని రోడ్లు పూర్తి చేసి అప్పుడు చెప్పేవాళ్ళుగా సొంత డబ్బులతో రోడ్లు వేపిస్తారు, సొంత డబ్బులతో కాలువలు తవ్విస్తారు, సొంత డబ్బులతో బస్సులు ఇట్లా అంతా ఇట్లా చెప్తుండేవాళ్ళు. కాబట్టి మీరు చాలా ఆశ ఉంది, మీకు బాధ్యత కూడా ఉంది. చంద్రబాబు నాయుడు లాగా ఇచ్చిన మాట నెరవేర్చకుండా పోయే కార్యక్రమం కాకుండా మీరు ఇచ్చిన మాట కాపాడుకోండి. మీ గౌరవాన్ని ఏదో మాట్లాడుతూ ఏదో మాట్లాడారు ఎక్కడెవరు అట్లా నేను స్పష్టంగా చెప్తా ఉంటా. కళ్యాణదుర్గ ప్రాంత ప్రజల పెద్దవాళ్ళకి బిడ్డగాను, చిన్నవాళ్ళకి అన్నగాను నడిపిస్తున్న రంగయ్య గారి యొక్క పట్టుదల, వాళ్ళ యొక్క అభివృద్ధికరమైన ఆలోచన గొప్పగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు రంగయ్య గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను.